హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఇష్టంగా లంచ్ బాక్స్‌లోన మనము క్యారెట్ రైస్‌ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అయితే ఇది నేను రైస్ కుక్కర్‌లోనే ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఇది రైస్‌ని మనం ముందుగా అయితే రెడీ చేసుకొనైనా ఉంచుకోవచ్చు. రైస్ ఉడకబెట్టేసి. లేదంటే మనము డైరెక్ట్‌గా రైస్ కుక్కర్‌లోనైనా మనము చేయొచ్చండి. ఇది ఎలా చేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. బాగా వస్తది. టేస్టీగా తింటారు పిల్లలనేది. లంచ్ బాక్స్‌లోనే ఈజీగా చేసేయొచ్చండి. ఇగోండి వీడియో అయితే చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఇగోండి క్యారెట్స్ అయితే నీట్‌గా కడిగేసి పైన తోలల్లా తీసేయాలండి. తీసేసినాక మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ స్టాండ్ తీసేసుకొని ఇగోండి ఈ స్టాండ్ తోటి క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలాగ తురుముకోవాలండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా తురిమేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. మనమైతే మన మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే మనం క్యారెట్‌లనేవి తీసుకోవాలండి. ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే తురిమేసుకోవాలి. అయితే ఏ ఇంగ్రీడియెంట్స్ ఎయ్యాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి క్యారెట్లు అయితే ఈ విధంగా తురిమి పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా! ఒక 3 క్యారెట్లు అయితే ఇలా తురిమాను. ఇప్పుడు ఇగోండి బిర్యానీ ఆకు, కొంచెము లవంగాలు, ఇగోండి ఒక 3, 4 లేదా ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఉంటే మనకైతే సరిపోతుందండి. ఈజీగా అయితే మనం రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం అయితే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, మనకు కొత్తిమీర వేసుకోవచ్చు. ఇగోండి చూపిస్తున్నాను కదా! నిమ్మకాయలు అనేవి లాస్ట్‌లోనైతే మనం పిండేసుకోవాలండి. మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఒక గ్లాసుడు అయితే నేను బియ్యము కడిగేసి నానబెట్టేసుకున్నాను. ఇది రైస్ కుక్కర్‌లో తయారు చేస్తాను కదా! అందువలన. ఇగోండి ప్యాన్ పెట్టేసుకొని మనము గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకోవాలి. చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మనకి ఎంత కావాలో అంత అవసరంతో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా ఆయిల్ వేసేసాక ఇప్పుడు ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అనేవి ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని ఇగోండి ఇలాగా వేసేసుకొని మనం వేపేసుకోవాలి. ఇగోండి దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేసేసేయాలి. మనం చూపించాను కదా ఈ విధంగా వేసేసి కొంచెం ఇలాగ వేయించుకున్నాక పచ్చిమిర్చి అనేవి వేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఈ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలాగ కలిపేసుకున్నాక కొంచెం ఇగోండి చూపిస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇగోండి మొత్తము సిమ్‌లో పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ బిర్యానీ ఆకు అనేది కూడా వేసేసుకోవచ్చండి. ఈ విధంగా కలిపేయాలి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ఉల్లిపాయలు అనేవి వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇందులోన మనము కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయండి. ఇగోండి అలాగైతే తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా వేపేసుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం దగ్గరగా అయిపోతాయండి. ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఈ విధంగా వేపినాక ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ అనేది వేసేసుకోవాలి. ఇందులోన మనము ఇగోండి క్యారెట్ ఇదంతా వేపుకోవడానికి కడాయి అనేది కొంచెం పెద్దదిగా తీసేసుకోవాలి. ఇది దగ్గరగా మగ్గే వరకు అయితే మనము సిమ్‌లో పెట్టేసుకొని అలాగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా మొత్తం అయితే ఇలా వేయించుకోవాలి. దగ్గరగా అయితే అయిపోయే వరకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా సిమ్‌లో పెట్టేసుకొని అయితే వేయించుకోవాలండి. ఒక క్షణం మనం మూత పెట్టేసుకొని అలాగ ఉంటే మనకైతే క్యారెట్ అనేది దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా ముందుగా అయితే మనము రెడీ చేసి కడిగేసి పెట్టుకున్నాం కదా బియ్యం అనేది ఇందులో వేసేసి కొంచెం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే బియ్యంలోనే ఏదైనా వాటర్ ఉంటే ఇంకిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. మనము ఉడికినప్పుడు కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత రైస్ అయిపోయాక కూడా కొంచెం కొత్తిమీర అనేది కలిపేసుకోవాలి. అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసేసుకొని ఈ రైస్ కుక్కర్లోన మనం ముందుగా వేపేసి పెట్టుకున్నాం కదా ఈ రైస్ ఇదంతా అయితే ఇందులో వేసేసుకోవాలి. గ్లాసుడు బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు అనేవి వేసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇందులోన సాల్ట్ అంతా మనం చెక్ చేసుకున్నాక ఇది రైస్ కుక్కర్లో అయితే పెట్టేసేయాలండి. ఇందులోన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాక కొద్దిసేపు రైస్ అయిపోయే వరకు మనం ఆన్ చేసుకోవాలి. మొత్తం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా
అయిపోయినాక ఇందులోన మనము నిమ్మకాయ అనేది పిండేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. రైస్ అనేది నీట్గా బాగా ప్రిపేర్ అయిపోయింది కదా. క్యారెట్ రైస్ అనేది క్యారెట్ మొత్తం ఇందులో కలుస్తుందండి. కొంచెం టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా అన్నంతో కలిపేసుకొని తినే కంటే ఇలాగైతే ఇష్టంగా తింటారు పిల్లలు. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకోండి ఇప్పుడైతే నిమ్మకాయలు ఒక 2 ముక్కలు తీసేసుకొని ఈ విధంగా అయితే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా పిండేసుకోవాలి. ఇందులోన టేస్ట్ అనేది బాగా వస్తుందండి నిమ్మకాయలు అనేది. ఇవ్వండి 2 నిమ్మకాయలు పిండినాక 2 ముక్కలండి సరిపోద్ది. ఎక్కువ పుల్లగా అయినా సరే తినడానికి ఇష్టపడరు పిల్లలు. ఇది లంచ్ బాక్స్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేయవచ్చండి. ఇష్టంగా తింటారు. ఈ విధంగా అయితే మనకి హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది కదా పిల్లలకి. అందువలన ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే. చూసారు కదా, మొత్తం అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. లాస్ట్లోన మనం కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ఎలాగుందో చెప్పండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.